ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలకు ఈరోజు 7వ రోజు. సర్వదర్శనం భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఉన్న విశేషాలు తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆదివారం సాయంత్రం శ్రీవారి ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. అయితే ఈ వేడుక ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా 6వ రోజు, అలాగే అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆ అధ్యయనోత్సవాలకు 17వ రోజు ఈ ఉత్సవం జరిపించడం అనేది తిరుమలలో ఆనవాయితీగా వస్తుంది. ఈ ఉత్సవం ఎలా జరుగుతుందంటే, సాయంత్రం 4 గంటలకు మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో పుష్కరిణి వద్దకు వేంచేపు చేస్తారు. తరువాత అమ్మవార్లు చెరొక్క పల్లకీపై ఎదురెదురుగా వచ్చి స్వామివారికి ఎదురెదురుగా వచ్చి నిలబడతారు. అలా ఉన్నప్పుడు అమ్మవార్ల తరపున జియంగార్లు పూల చెండ్లను స్వామివారిపై 3 సార్లు విసిరివేస్తారు. అప్పుడు స్వామివారు బెదిరినట్లుగా నటించి తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడడం జరుగుతుంది. తరువాత అమ్మవార్లు శాంతించి స్వామివారికి ఇరువైపులా చేరి కర్పూర హారతులు అందుకొని ఆలయానికి చేరుకుంటారు. ఇది ప్రణయ కలహ మహోత్సవం విధానం. అయితే ఈ ఉత్సవంలో ఆళ్వార్ దివ్య ప్రబంధంలో పాశురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణం చేస్తూ ఉంటారు అమ్మవార్ల తరపున. ఇంకా ఈ కార్యక్రమం శ్రీ 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 పెద్ద జియర్ స్వామివారు, అలాగే చిన్న జియర్ స్వామివారు, అడిషనల్ ఈవో గారు, డిప్యూటీ ఈవో గారు, ఇతర అధికారులు వీళ్ళందరి సమక్షంలో వైభవంగా నిన్నటి రోజున జరిగింది. భక్తులకు ఒక ముఖ్యమైన గమనిక ఏంటంటే, మార్చి 3 చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు. అయితే ఈ చంద్రగ్రహణం అనేది మధ్యాహ్నం 3:20 గంటలకు స్టార్ట్ అయ్యి 6:47 గంటలకి ఎండ్ అవుతుంది. కానీ గ్రహణానికి 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేస్తారు కాబట్టి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు స్వామివారి ఆలయం మూసివేసి 8:30 గంటలకు, రాత్రి 8:30 గంటలకు శుద్ధి తర్వాత మళ్ళీ దర్శనాలకు ఓపెన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టాదళ పాద పద్మారాధన సేవ, అలాగే మధ్యాహ్నం జరుగుతున్న ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి వారు రద్దు చేయడం జరిగింది. అయితే భక్తులు ఎవరైతే మార్చి నెలలో ఈ తేదీల్లో రావాలనుకున్నారో వారు మాత్రం తిరుమల యాత్రను ఈ విషయం దృష్టిలో పెట్టుకొని వారి యాత్రను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోండి. ఇక జనవరి 3న జరిగే శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ అయితే రద్దయింది. కానీ గోవిందరాజస్వామి ఆలయం, అలాగే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గరుడ సేవ అనేది చాలా వైభవంగా జరిగింది. స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించడం జరిగింది. భక్తులు కూడా అడుగడుగున కర్పూర హారతులు నివేదించి స్వామివారిని దర్శించుకున్నారు. కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 19 నుండి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే జనవరి 18వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల మధ్య అయితే అంకురార్పణతో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. జనవరి 24 రోజు 10:30 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుంది. ఎవరైతే కళ్యాణోత్సవంలో పాల్గొనాలి అనుకుంటారో వారు మాత్రం 300 రూపాయలు చెల్లించి ఇద్దరు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొనొచ్చు. ఇక జనవరి 28 సాయంత్రం 6 గంటలకు స్వామివారి పుష్పయాగం జరగనుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు 9 గంటల నుండి 10 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుండి 9 గంటల వరకు ఈ వాహన సేవలు అయితే ఉంటాయి. జనవరి 19న ధ్వజారోహణంతో మొదలైన బ్రహ్మోత్సవాలు 27 ఉదయం వసంతోత్సవం మరియు చక్ర స్నానం, రాత్రి హంస వాహనం మరియు ధ్వజారోహణంతో అయితే ముగుస్తాయి. జనవరి 6, 7, 8 తేదీలలో చివరి
3 రోజుల్లో వైకుంఠ ద్వార దర్శనాల చివరి 3 రోజుల్లో చంద్రగిరి, రేణిగుంట వాస్తవ్యులకు అదనంగా టీటీడీ వారు 5,000 టోకెన్లు వైకుంఠ ద్వార దర్శనాలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ చివరి 3 రోజులు లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయిన తిరుమల తిరుపతి వాస్తవ్యులు దర్శనాలు చేసుకోవడం అయితే జరుగుతుంది. వైకుంఠ ద్వార దర్శనాలు. ఇక చివరి రోజు జనవరి 8న శ్రీవారి పెద్ద షాత్తుమొర నిర్వహించి వైకుంఠ ద్వార దర్శనాలైతే ముగింపు చేస్తారు. ఇంకా శ్రీవారి ఆలయంలో జనవరి 15 మకర సంక్రాంతి రోజు నుండి సుప్రభాత సేవ పునః ప్రారంభమవుతుంది. జనవరి 14న ధనుర్మాసం ముగిసి తిరుప్పావై నివేదన కూడా ముగుస్తుంది. జనవరి 15 నుండి మకర సంక్రాంతి కావున ఆ రోజు నుండి మళ్ళీ సుప్రభాత సేవ పునః ప్రారంభమవుతుంది. ఇక ఇవ్వండి తిరుమలలో జరిగిన విశేషాలు. వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.